అయ్యాడు, అలసిపోయాడు పాపం. అందుకని శరణం ప్రేప్సు, నాకు ఎక్కడ శరణమా, ఎక్కడ నేను పోయినట్టయితే ఈ అలసట పోతుందని చేస్తూ పొందాలని ఉద్దేశం చేత ఉభయరూపాదపి శరీరాభిమానాత్తు సముత్థాయ. ఉభయరూప శరీరం ఏంటిది? జాగ్రత్త శరీరము, స్వప్న శరీరం, ఈ రెండింటి నుంచి కూడా బయటికి వచ్చేసాడు. ఇంకా ఎందుకంటే ఆ శరీరాల్లో ఉండి అది అనుభవించాడు, ఇది అనుభవించాడు. ఎక్కడికి పోతే ఎక్కడ శరణం తీసుకున్నట్టయితే నాకు శాంతి దొరుకుతుందో అనే ఉద్దేశం చేత జాగ్రత్త శరీరం అభిమానము స్వప్న శరీరాభం నుంచి పైకి లేచాడు. లేచి సుషుప్తావస్థాయం పరంజ్యోతిరాకాశ శబ్దితం. మనం ఆకాశ శబ్దం, దహరాకాశ శబ్దం చేత దేన్నైతే మనం వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చామో ఆ ఆకాశ శబ్దోదితమైన పరమేశ్వరుని యందు ఏం చేశాడు? జ్యోతిస్వరూపం కాబట్టి పరం బ్రహ్మ ఉపసంపద్య, పరబ్రహ్మ స్వరూపమైన ఆకాశాన్ని పొంది విశేష విజ్ఞానవత్వం పరిత్యజ్య. విశేష విజ్ఞానం అంటే స్వప్నంలో ఒక రకం ఉంది విజ్ఞానము, జాగ్రత్త అవస్థలో ఒక విజ్ఞానము. ఈ రెండు విజ్ఞానం కూడా వదిలిపెట్టేసేసాడు. వదిలిపెట్టి స్వేన రూపేణ అయం అభినిష్పద్యతే. తన సొంత రూపం లోపల, సొంత రూపం ఏంటిది? పుట్టింటికి పోతాం అంటాం కదా, మా సొంత ఇంటికి పోతాం అంటే పుట్టింటికి పోతారా భర్తింటికి పోతారా? భర్తింట్లో చేసి 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 అలసిపోయి మరి పుట్టింటికి పోతే కొంచెం విశ్రాంతి దొరుకుతుందని పోతారా లేదా? మీరు కాదు రండి, బయట వాళ్ళ సంగతి. అట్లాగే ఫారంలో చేసి చేసి ఇక్కడికి వచ్చి అలసట తీసుకునే దానికి ఖాళీగా ఉంటా మనం చేస్తారా లేదా? అట్లాగే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో చేసి 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 ఎక్కడికి పోతే నాకు శాంతి దొరుకుతుందని వెతికి వెతికి ఆఖరి దహర శబ్దం చేత చెప్పబడిన ఏ పరమాత్మ అయితే ఉందో పరంజ్యోతి స్వరూపము అక్కడికి వెళ్ళి తేన రూపేణ అభిసంబద్యతే, తదాకారాన్ని పొందుతాడు. అందుకే ఇక్కడ బ్రహ్మ ఉపసద్య విశేష విజ్ఞానవత్వం పరిత్యజ్య స్వేన రూపేణ ఆమె అభినిష్పద్యతే. విశేష విజ్ఞానం ఏంటిది అంటే ఫలానా అనే వేరు వేరు విజ్ఞానం కావచ్చు, తన స్వరూపం కావచ్చు, మొత్తం వదిలిపెట్టి అక్కడ ఏ స్వరూపం అవుతుందో ఆ స్వరూపము అవుతాడు. ఏ స్వరూపమైంది? అక్కడ సుఖ స్వరూపమై ఉంది, చైతన్య స్వరూపమై ఉంది, జ్యోతి స్వరూపమై ఉంది. ఇన్ని విశేషణాలతో కూడుకున్న ఏ స్వరూపం అవుతుందో ఆ స్వరూపాన్ని పొందుతాడు. స ఏష ఆత్మ. ఏ స్వరూపాన్ని అయితే పొందాడో ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అంటే అపహత పాపత్వాది గుణ ఉపాస్య అపాప విద్దం. తర్వాత ఏంటిది? పాపం లేనివాడు, సత్యరూపుడు, జ్ఞానరూపుడు, అనంతరూపుడు అని ఇన్ని సత్యం జ్ఞానం అనంత అని ఇన్ని రకాలుగా శృతి చెప్పబడినట్టుగా ఏ విశేషణాలు ఏ తత్వమైందైతే నిలిచి ఉన్నాయో అన్వయమై ఉన్నాయో ఆ తత్వస్వరూపుడై దాని ఉపాస్య అంటే దాన్ని ఉపాసించి ఇత్యేవం అర్థోయం జీవ పరామర్శ పరమేశ్వరవాదినో అపి ఉపపద్యతే. ఇలాంటి పరామర్శ జీవుని గురించి ఈ రూపంలో చెప్పబడింది కానీ జీవుడు దహర్ శబ్దం చేత చెప్పబడతాడని మాత్రము చెప్పవలేదు. అందుకొరకు ఏం పరామర్శ అంటే అక్కడ పోయి పరామర్శ చేసేది, నేను పోయి పలకరించొస్తానండి అంటారా లేదా? ఎవరినైనా మనకి ఇష్టం ఉన్న వాళ్ళని చాలా రోజులైంది పోయి పలకరించొస్తాను ఎట్లయితే పోతాడో అట్లాగే రెండిట్లో అలసిపోయి అక్కడికి పోయి ఆయన పలకరించేసేస్తాడు. జీవుడు ఎవరిని పలకరించేసిస్తాడు? ఇన్ని లక్షణాలతో కూడుకున్న బ్రహ్మం దగ్గరికి వెళ్ళి పలకరించేసి మళ్ళీ బయటకు వస్తాడు. ఎట్లా? పునశ్చ జన్మాంతర కర్మయోగాత్. మళ్ళీ ఇంక జన్మ ఇంకా మిగిలింది కదా, ఆ మిగిలింది బయటికి లాక్కొని వచ్చేస్తుంది. అక్కడ ఉంటే పోయేది మోక్షం వచ్చేది, కానీ అది ఉండని వాడు జన్మాంతర కర్మయోగము మళ్ళీ బయటికి వచ్చేస్తాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. తర్వాత అల్పశ్రుతేరిది చేదు తదుక్తం. మరి శృతి అల్పమెవరు? జీవుడు. వ్యాపకమేమో పరమాత్మ. మరి అల్పశృతి కూడా చెప్పబడింది కదా, దాని ప్రకారము దారు శబ్దం చేత అల్పమైన జీవుణ్ణి గ్రహించవచ్చు కదా అని ఒకవేళ అంటావేమో, అది ఇదివరకు చెప్పేశాం. తదుక్తం అంటే ఇదివరకు 2వ పాదములో చెప్పేశాం, దాని విషయం చెప్తాడులే. యదప్యుక్తం దహరో అస్మిన్ అంతరాకాశ ఇత్యాకాశస్యాల్పత్వం శ్రూయమానం. దహర అంటే ఏంటిది? అల్పం కదా. దహరం అంటే సూక్ష్మమైంది, అల్పమైంది అని. మరి జీవుడు కూడా అల్పమైన వాడు. ఈ అల్పమైన వాడు అల్పశబ్దం చేతి చెప్పబడతాడు కదా అని ఒకవేళ నీవు అంటావేమో, దాని అందు సమన్వయం అవుతుంది. పరమేశ్వరుని అందు నో ఉపబద్ధతే, అది సంభవించేదానికి అవకాశం లేదు. ఎందుకంటావా? జీవస్యత్తు ఆరాగ్రోపమితస్య అల్పత్వం అవకల్పతే. జీవుని యొక్క స్వరూపం ఏంటిది?
ఆరాగ్రోపమితం అంటే స్వల్పమైన ఉపమానం కలిగిన వాడు కాబట్టి ఆ జీవుని అందే సమన్వయం అవుతుంది, పరమేశ్వరుని ఎందుకు కాదు అని ఒకవేళ నీవంటే తస్య పరిహారో వక్తవ్య. ఎందుకంటే జీవుడు అల్పశబ్దం చెప్పబడ్డాడు ఆరాగ్రమాత్రం చేత, దహారం అంటే కూడా అల్పశబ్దము. అందువల్ల మరి దీని యొక్క పరిహారం ఎట్లా జరుగుతుంది, దీని యొక్క సమన్వయం ఎట్లా అవుతుంది, దీనికి నీ సమాధానం ఏమి చెప్తావు అని ఒకవేళ అంటావో, ఉక్తో హి అస్య పరిహార, దీనికి పరిహారం మొదలై చెప్పేశాం. ఎక్కడ అంటే 2వ అధ్యాయంలో 2వ పాదములో 7వ సూత్రం చేత చెప్పబడింది. ఏంటిది? పరమేశ్వరస్య ఆపేక్షికమల్పత్వం అవకల్ప్యతే ఇది. పరమేశ్వరునికి ఆపేక్షిక అల్పత్వం అంటే సాపేక్షంగా అల్పత్వం అంటే ఉపాధిని అనుసరించి అల్పత్వం చెప్పబడుతుంది, కానీ వాస్తవికంగా ఆయనకు అల్పత్వం అనేది లేదు. ఆయనకు బాగా ఉందయ్యా, ఊరిక కావాలని అందరి ముందు అడుక్కుంటున్నాడు అంటే లేని వాడి మాదిరిగా అందరు అనుకోవాలని ఉద్దేశించేది, అంతే కదా. అట్లాగే పరమేశ్వరుడు సర్వవ్యాపకమైనప్పటికీ సాపేక్షిక అల్పత్వమే కానీ ఇంకో సాపేక్షం అంటే ఒకదాన్ని దృష్టి అందించుకుంటే అల్పత్వం, దృష్టి అందించుకోకపోతే వాడు పెద్దవాడయ్యా, ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి పెద్దవాడయ్యాడు. పెద్దవాడు అయ్యేదానికి కారణం ఏంటిది? కుర్చీ అంటే అది ఆపేక్షకం. అట్లాగే ఈయన అల్పత్వాన్ని వచ్చేదానికి కారణం ఏంటిది? ఉపాధి. ఉపాధి అందు అభిమానం ఉంది కాబట్టి సాపేక్షత్వం చేత అల్పత్వం వచ్చేసింది. అందువల్ల పరమేశ్వరస్య ఆపేక్షకం అల్పత్వం అవకల్పితే అర్భకౌకస్తాత్ తద్వ్యపదేశాచ్చ నేత్యేన్న నిచాయత్వాదేదం వ్యోమవచ్చ అని బ్రహ్మసూత్రంలో 2వ పాదంలో 7వ సూత్రం మనము పోయిన సంవత్సరం దాన్ని విన్నాం. దాని చేతనే ఆ సమాధానం చెప్పబడింది దీనికి. ఇత్యత్ర స ఏవ ఇహ పరిహారో అనుసంధాతవ్య. ఆ సూత్రంలో ఏ పరిహారం ఇది చెప్పామో, ఏ సమాధానం ఇది చెప్పామో ఆ సమాధానమే ఈ సూత్రంలో కూడా అన్వయము చేసుకోవలసింది అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఎందుకంటే అక్కడ కూడా ఈ ప్రశ్న ఎత్తబడింది కాబట్టి ఉపాధిని అనుసరించే అల్పత్వం కానీ ఉపాధి రహితమైనట్టయితే మహత్తే తప్ప ఆయన అల్పము కాదు. అర్భగౌక్త తదుపదేశాచ్చ నేతి చేన్న నిశ్చాయత్వాదేవం వ్యోమవచ్చ. ఆకాశం మాదిరిగానే ఆయన వ్యాపకమైన వాడు కానీ అల్పమైన వాడు కాదు. ఉపాధి లక్ష్యంలో పెట్టుకుంటే అల్పమైన వాడుగా గోచరిస్తాడు కానీ ఉపాధి ఆగంతుకము, అది అనిత్యము. పరమాత్మేమో వ్యాపకుడు, సర్వవ్యాపి, నిత్యము. అందువల్ల అక్కడ ఏ సమాధానం ఇది చెప్పబడిందో ఆ సమాధానం ఇక్కడ కూడా సమన్వయం చేసుకోవాల్సింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, శృత్యైవచ ఇదమల్పత్వం ప్రయుక్తం ప్రసిద్ధేన ఆకాశేన ఉపమిమానయ యావాన్వా అయం ఆకాశ స్థావాన్వై స్థావానైషో అంతర్హృదయ ఆకాశ. యావాన్వా అయమాకాశ, ఏ ఆకాశమైతుందో అంతర్హృదయ హృదయ ఆకాశము అని. ఎట్లాగా? ప్రసిద్ధేన ఆకాశేన ఉపమిమానయ. పరమాత్మ యొక్క అల్పత్వం ఎట్లా చెప్పబడింది అంటే, ఆకాశం ఎలాగైతే ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం, చిత్రాకాశం అని రకరకాలుగా చెప్పబడుతుందో, ఇన్ని రకాల ఆకాశం ఉందా? ఒకటే ఆకాశం ఆ యొక్క ఉపాధిని కల్పించి ఎట్లయితే చెప్పబడిందో అట్లాగే పరమాత్మ, సర్వవ్యాపమైన పరమాత్మ కూడా ఉపాధిని అనుసరించి రకరకాలుగా చెప్పబడింది. అందుకొరకే అక్కడ ఆకాశం యొక్క ఉపమానం తీసుకొని ఆకాశం ఎట్లా అయితే రకరకాలుగా భావింపబడుతుందో, చెప్పబడుతుందో, వ్యవహారం చేయబడుతుందో అట్లాగే సర్వవ్యాపకమైన పరమాత్మ కూడా ఉపాధిని అనుసరించి రకరకాలుగా చెప్పబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఇక్కడికి దహరాకాశము సమాప్తమైంది. తర్వాత వేరే అధికరణము అనుకృత్య అధికరణం. అనుకృత్య అంటే అనుసరించి అనే అర్థం కూడా వస్తుంది. అనుకృతే తస్య చ. సూత్రం ఏంటిది? అనుకృతే అనుసరించినందువల్ల, తస్య తస్య అంటే దాన్ని అనుసరించినందువల్ల. దేన్ని అనుసరించినందువల్ల? ఎందుకు దాన్ని అనుసరించాలి? దాని సంగతి పోయింది కదా, ఇప్పుడు వేరే వచ్చేస్తుంది. ఇంకొక మంత్రం తీసుకోవడం, దాన్ని అనుసరించి ఇదా అని ప్రశ్న వేసుకోవడము, దేన్ని ఒకదాన్ని నిర్ణయము చేయడం. ఏంటిది? నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని ముండకోపనిషత్తు 2వ అధ్యాయంలో 2వ ముండకంలో 10వ మంత్రం.
దానిలో ఏమవుతుంది? నతత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించాడు. నచంద్రతారకం, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు కూడా ప్రకాశించవు. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని, విద్యుత్ కూడా ప్రకాశించరు. ఇవన్నీ ప్రకాశించినప్పుడు ఇంకా అగ్ని మాత్రము ఏం ప్రకాశిస్తుంది? ప్రకాశించదు. తమేవ భాంతం అనే భాతి, ఆ ప్రకాశించేదాన్ని అనుసరించి ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అనుకృతి అంటే అర్థమేమి? అనుకరణ అంటే అర్థమేమి? వాడు ఎట్లా చేస్తాడు అట్లా. అనుకరణ అంటే నకలు చేసేవాడు ఎట్లా చేస్తాడు. పరీక్ష రాసేవాడు నాలాంటి సోమరైతే ముందు ఎట్లా రాస్తూ ఉంటాడు, వాడిని చూసి వీడు కూడా రాస్తూ ఉంటాడు. అనుకరణ అంటే ఏంటిది? చదవడు. అనుకరణం అంటే ఏంటిది? వాడిని అనుసరించి వీడు రాయడం, వాడిని అనుసరించి వీడు చెప్పడం, వాడిని అనుసరించి వీళ్ళు చేయడం. మనం ఎట్లా చేస్తూ ఉంటే పిల్లలు అట్లా చేస్తూ ఉంటారు, దీన్ని అనుకరణ అంటారు. అంటే ముందు వాడు ఎట్లా చేస్తే అట్లా, ముందు వాడు ఎట్లా నడిస్తే అట్లా, దాని అనుకరణ అంటారు. అనుసరించిపోవడం. అందుకొరకే ఇది అనుయాయి అని ఎందుకు పేరు వచ్చేసింది? అనుసృత్యాతీతి అనుయాయి. అందుకని అనుకృతి అంటే దాన్ని అనుసరించి వెళుతాయి. భాంతం అనుభాతి సర్వం తస్య భాష ఇదం విభాతి, దాని యొక్క ప్రకాశం చేతనే ఇదంతా కూడా ప్రకాశిస్తాం అంది. అయితే ఇక్కడ మరి తమేవ భాంతం అనుభాతి, తమేవ అనే శబ్దం చేత దేన్ని తీసుకోవాలా? అనుభాతి అనే శబ్దం చేత దేన్ని తీసుకోవాలా? సూర్యుని తీసుకోవాలా, లేదా చంద్రుని తీసుకోవాలా, అగ్ని తీసుకోవాలా, పరమాత్మను తీసుకోవాలా? ఇవన్నీ సందేహాలు వస్తాయి రావా? దాని సందేహాన్ని వెలిపుచ్చి దానికి సమాధానం ఇప్పుడు చెప్పబోతుంది. ఇది సమానంతి తత్ర యం భాంతం అనుభాతి సర్వం యస్య చ భాష సర్వమిదం విభాతి. భాంతం అనుభాతి అంటే ప్రకాశించేదాన్ని అనుసరించి ప్రకాశిస్తుంది. దాని చేతనే సర్వం ఇదం, ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది. సర్వమిదం విభాతి. సఖ్యం తేజో ధాతు అంటే ఆ తేజ ప్రకాశం, ఏ తేజ ప్రకాశం చేతనైతే ఈ సమస్త ప్రపంచము ప్రకాశిస్తుందో అది కశ్చిత్ ధాతు అంటే ఏదైనా ఒక వస్తువా, లేదైనా ఒక వ్యక్త, లేదా కశ్చిదుత ప్రాజ్ఞ ఆత్మేతి, లేదా ప్రాజ్ఞుడైన ఆత్మ ఆ ప్రకాశ స్వరూపము. ఇది విచికిత్సాయాం తేజో ధాతురితి తావత ప్రాప్తం. ఇలాగ సందేహం కలిగిన, సందేహం ఏంటిది? ధాతు విశేషమా? ధాతు అంటే ఏమి? ఓ వ్యక్తి విశేషమా, వస్తు విశేషమా? లేదు మణి కూడా ప్రకాశిస్తుంది కదా, లేదు దీపం కూడా ప్రకాశిస్తుంది, చంద్ర కూడా ప్రకాశిస్తా. ధాతు విశేషం అంటే వస్తు విశేషమా, లేదు వ్యక్తి విశేషమా? ప్రాజ్ఞుడైన పరమాత్మ అని ఈ విధంగా సందేహం కలిగినందువల్ల అది కాదు ఇది కాదు ధాతురితి తావత్ ప్రాప్తం. ధాతు అంటే ఒక వస్తు విశేషము, వ్యక్తి విశేషం అనేది మనకు సంభవించింది. కుతః ఎందుకు అనుకోవాలా? అలాగా అంటావేమో. తేజోధాతూనామేవ సూర్యాదీనాం బాణ ప్రతిషేధాతు. తేజోధాతూనామేవ తేజస్సుతో కూడుకున్న వస్తువులే ఏంటిది? సూర్యుడు, చంద్రుడు వగడంతా కూడా ధాతు అంటే శక్తి అని ఇక్కడ అర్థం. అంటే తేజశక్తి కలిగిన వస్తువు, దాని ద్వారానే సమస్తము ప్రకాశిస్తుంది అని లోకంలో మనకు ప్రసిద్ధమై ఉంది. తేజస్వభాకం ఈ చంద్రతారకాది. చంద్రుడు, నక్షత్రాలు కూడా ప్రకాశ స్వభావం కలిగినవి. వాటి యొక్క ప్రకాశమే స్వభావంగా కలిగిన ఏంటి? చంద్రుడు, నక్షత్రాలు వగర. తేజస్వభాగవేవ సూర్య, తేజస్వభావం కలిగిన వాడే సూర్యుడు కూడా. సూర్యే భాసమానే అహని నా భాసది ఇది ప్రసిద్ధము. సూర్యుడు ప్రకాశించినందువల్ల నక్షత్రాలు, చంద్రుడు వగైరంతా కూడా ప్రకాశించవు. ఇప్పుడున్నారా నక్షత్రాలు, చంద్రుడు ఉన్నారా? ఎక్కడ పోయారు? ఎక్కడ పోయారు? వాళ్ళు ఉండే దగ్గర ఉన్నారు. ఈ సూర్యుని యొక్క ప్రకాశం చేత ఆయన ప్రకాశం అభిభూతమైంది. అంటే ఈ సూర్యుని ప్రకాశాన్ని అనుసరించి అవి ప్రకాశిస్తున్నాయని తేలిందా లేదు? ఇప్పుడు ప్రసిద్ధమైన ప్రకృష్టమైన ప్రకాశం కలిగిన వాడేమో సూర్యుడు. ఆ సూర్య ప్రకాశాన్ని అనుసరించే అగ్ని, నక్షత్రాలు, చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాయనేది ఇప్పుడు మనకు సిద్ధమైంది. తథా సహ సూర్యేన సర్వమిదం చంద్రతారకాది యస్మిన్ అభాసతే. ఆ సూర్యుని యొక్క ప్రకాశం చేతనే ఇదం అశబ్దం చేత చెప్పబడి సమస్త చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది. దానిలో సూర్యుడు, అగ్ని కూడా ఉన్నారా లేదా? చంద్రతారకాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. సోపి తేజస్వభావ ఏవ కశ్చిదిత్యవగమ్యతే. అవి కూడా తేజస్వభావం కలిగినవి. ఏవి? చంద్రతారకాదులు కూడా తేజస్వభావం కలిగినవి.
సూర్యుడు తేజస్వభావం కలిగినయే. సూర్యుని యొక్క ప్రకాశం చేతని సమస్తమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. అందువల్లనే తోపి తేజస్వభావేవ కచ్చిత్ ఇత్యవగమ్యతే, అవి కూడా చంద్రతారకాదులు కూడా తేజస్వభావం కలిగినాయి అని ఈ విధంగా మనకు తెలియవస్తూ ఉంది. తెలియవచ్చేది అనుభవిస్తూనే ఉన్నాము మనం రోజు. అనుమానమపి తేజస్వభావక ఏవ ఉపపద్యతే, అనుమానం యుక్తి ద్వారా కూడా మనం చూసినట్టయితే తేజస్వభావం కలిగినాయి అని మనకు ఎందుకు ఘట పదార్థము ప్రకాశించడం లేదు, అదేమో ప్రకాశిస్తుంది, అందువల్ల ఘటమేమో జడమైంది, అదేమో చైతన్యం అనేదైంది కూడా అని కూడా మనకు అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకు ఈ విధంగా అవగాహనకు వస్తూ ఉంటుంది. సమాన స్వభావకేషు అనుకార దర్శనాతు గచ్చంతం అనగచ్చతీతివత్, ఎట్లాగా సమానమైన స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే ఒకరు వెళుతూ ఉంటే ఆయన వెనకాల ఇంకొకరు వెళుతూ ఉంటారు. స్వభావం కలగకపోతే ఏమవుతారు? వాడిని అనుసరించిపోయే అవకాశమే లేదు. స్వభావం వేరుగా ఉంది, తాగుబోతే వాడెంబడి మంచోడు పోతాడా, లేదా మంచోడు ఎంబడి తాగుబోతు పోతాడా? అట్లాగే సామాన్యంగా స్వభావం కలిగిపోతే స్త్రీల వెంట పురుషులు పోరు, పురుషుల వెంట స్త్రీలు పోదు. స్త్రీలలో స్త్రీలు కూడా స్వభావం కలగకపోతే వాళ్ళ దారి వాళ్ళదే, వీళ్ళ దారి వాళ్ళదే. పురుషులలో కూడా స్వభావం కలగకపోతే వాళ్ళ దారి వాళ్ళదే, వీళ్ళ దారి వాళ్ళదే. లోకంలో ఇది మనకు ప్రసిద్ధంగా కనిపిస్తుంది. అందుకొరకు ఇక్కడ సమాన స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే అనుకార దర్శనం అంటే ఒకరిని అనుసరించి ఒకరు వెళుతుంటారని తెలుస్తుంది. గచ్చంతం అనగచ్చతీతి యావత్ అంటే వెళ్ళేవాడిని అనుసరించి వెళుతాడు. ముందు ఒకడు వెళుతా ఉంటే ఆయన వెనకాల ఈయన కూడా వెళుతాడు. తస్మాత్ తేజధాతు కశ్చిత్, అందువల్ల ఈ రకంగా మనం విచారించినట్టయితే తేజస్వభావం కలిగింది ఒక ధాతువే కాని పరమేశ్వరుడు కాదు అనేది ఇక్కడ నిర్ణయమైంది. ఇది ఇంతవరకు పూర్వపక్షం వల్ల ఏం అయిందంటే ఇదంతా కూడా ప్రకాశిస్తుంది కాబట్టి జగత్తంతా కూడా దానికి కారణం ఏమంటే ఏదో ఒక ధాతువు, ఏదో ఒక ప్రకాశం కలిగిన వస్తువు ద్వారానే ఇదంతా కూడా ప్రకాశిస్తుంది అని పూర్వపక్షాన్ని నిలబెట్టాడు. దానికి సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి. ఇత్యేవం ప్రాప్తే బ్రూమః, ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తించినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్తున్నాం ఏంటి? ప్రాజ్ఞేవ అయమాత్మా భవితుమర్హతి, ప్రాజ్ఞుడైన పరమాత్మే ప్రకాశ స్వరూపయ్యేదానికి అవకాశం ఉంటుంది, మిగతా ధాతువులు వగైరా ఏమయ్యేదానికి అవకాశం లేదు. తస్మాత్, అందుకో నువ్వు చెప్పినట్టు వినాలా ఏంటి? ప్రశ్న వస్తుందా రాదా? నువ్వు అన్నట్టు వినాలా ఏంటి? ఎందుకు వినాలి చెప్పు, విషయం ఏంటో చెప్పు అని ఎట్లాగైతే మనం ఎవరైనా అడుగుతామో అట్లా ఇక్కడ అడుగుతున్నా. కస్మాత్ ఎందుకు అంటావా? అనుకృతే అనుసరించినందువల్ల. ఎవరిని అనుసరించినందువల్ల? పరమాత్మను అనుసరించినందువల్ల. పరమాత్మను అనుసరించి ఇవి కూడా వెళ్ళినందువల్ల సమస్తానికంటే అన్నిటికి భిన్నమై అన్నిటికంటే ఎక్కువ ప్రకాశం కలిగింది ప్రాజ్ఞాత్మ అనే తెలుస్తుంది. ఎలా అనుకరించి వెళుతున్నారని ఒకవేళ నీవంటావేమో దాని ప్రకారం విను. అనుకరణం అనుకృతి. అనుకృతి అంటే అర్థమేమి? అనుసరించి వెళ్ళడము అనుకరణము. యదేతత్ తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నారు కదా. యదేతత్ అంటే ఈ కనిపించే జగత్తంతా కూడా, జగత్తులో మొత్తంలో సూర్యచంద్రాదులు కూడా ఉన్నారా లేదా? వేరుగా ఉన్నారా? ఉన్నారు. తమేవ భాంతం అనభాతి. తమేవ భాంతం అంటే ఆ ప్రకాశించే వస్తువును అనుసరించే అవి కూడా ప్రకాశిస్తున్నాయి. సర్వం అన్నారు. సర్వం అంటే ఇప్పుడు స్త్రీలందరూ అన్నప్పుడు అంతవరకు వస్తారా, ఇంకా ఎక్కువ వస్తారా? పురుషులందరూ అన్నప్పుడు అంతవరకు వస్తారా, ఎక్కువ వస్తారా? సర్వం అన్నప్పుడు ఇప్పుడు సర్వంతో ఏం తీసుకోవాలా? జడ జగత్తంతా అంతగింత లేదు అంటే ప్రాజ్ఞాత్మ కంటే భిన్నమైందంతా అని తీసుకోవాలి ఇక్కడ. సర్వం ఇతి ప్రాజ్ఞం ఆత్మానం ఆమనంతి అంటే ఈ రకంగా ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే చాంద్యోగ్రశృతి ప్రాజ్ఞుడైన ఆత్మని చెప్తుంది గాని ధాతు విశేషాన్ని చెప్పడం లేదు. నతు తేజోజాతు కచ్చిత్ సూర్యాదయో అనుభవంతీతి ప్రసిద్ధం. సూర్యాదయో అనుభాంతీతి, సూర్యాదులంతా కూడా అనుభాంతి అంటే సూర్యాదులు ప్రకాశించే వాటి వెంబడి ఈ పోతున్నది అనేది లోకంలో ప్రసిద్ధము లేదు. సమత్వాచ ఒక ప్రకాశం కలిగింది ఇంకొక ప్రకాశం కలిగిన దాని వెంట పోతుందా? ఇప్పుడు ఒక ధనికుడు ఇంకొక ధనికుని వెంట వెళ్ళగలుగుతాడా?
ఎందుకంటే వాడు దనుకుడే వీడు దనుకుడే వాటిని నేను ఎందుకు పోవాలా, నేను గొప్పవాడిని అనుకుంటారా లేదా? కాబట్టి సూర్యుడు ఇంకో దాని వెంట వెళ్ళేదానికి వీల్లేదు. తేజోధాతున సూర్యాదీనాం నా తేజోధాతుమన్యం ప్రతి అపేక్షాస్తి. ఒక ప్రకాశం కలిగిన వస్తువు ఇంకొక ప్రకాశం కలిగిన వస్తువును అపేక్షించదు. ఒక ధనికుడు ఇంకొక ధనికున్నైతే ఎట్లాగైతే ఆపేక్ష కలిగి ఉండడో, నేను ధనికునే వాడు ధనికుని వాడి దగ్గరికి పోయి నేనే అనుకుంటాను, వాడి చుట్టూ నేను తిరుగుతా అంటాడు లేదా? నేను జ్ఞాని అతను జ్ఞాని, ఆయన దగ్గర తిరగవలసిన అవసరం ఏందని జ్ఞాని కూడా అనుకుంటా. అంటే సామాన్యంగా జ్ఞాని అనుకోడు, ఎందుకంటే జ్ఞాని ఒకటే కాబట్టి వాళ్ళు కలిసిపోయే అవకాశం. మిగతా చోట మాత్రము నేను అతను ఒక్కడే, ఆయన ఇంట తిరగవలసిన అవసరం నాకేమీ వచ్చిందని ఎట్లాగైతే అనుకుంటాడో, ఒక ప్రకాశమైన వస్తువు ఇంకొక ప్రకాశమైన వస్తువు వెంబడి తిరిగే అవకాశం కూడా ఉండదు. నహి ప్రదీపాంతరం అనుభాతి. ఒక దీపం ఇంకో దీపం వెంటబోతుందా? లోకంలో చూసాం ఎక్కడన్నా. ఎందుకంటే దీపం కూడా ప్రకాశం కలిగిందే, తర్వాత ఆ దీపం ప్రకాశం కలిగిందే, ఇంకొక దీపాన్ని వెంటబోతుందనే విషయం మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. యదపిక్తం సమాన స్వభావకేషు అనుకారో దృశ్యతే ఇది. ముందు చెప్పారు కదా, సమాన స్వభావం కలిగిన వాళ్ళే అనుసరించి వెళ్తారని. విరుద్ధ స్వభావం కలిసిన వాళ్ళు అనుసరించి వెళ్ళారు కదా. మీ స్వభావం మా స్వభావం కలిస్తే కదా ఇక్కడ కలిసి కూర్చుంటాం, లేకపోతే నువ్వు పాటికి నువ్వే అంటాము, నా పాటికి నేనే అంటాము, తాగుబోతే పంపిస్తాము, రకరకాలు. ఈ మాట చెప్పారు కదా, మరి అది ఎట్లాగా అంటావేమో. న్యాయమప ఏకాంతో నియమోస్తి. ఇది సమాన స్వభావం కలిగిన వాళ్ళే ఒకరి వెంట ఒకరు వెళ్తారు అని నియమం లేదు ఎక్కడ కూడా. విరుద్ధ స్వభావం కలిగిన వారు కూడా ఒకరి వెంట ఒకరు వెళ్ళే అవకాశము ఉంటుంది. గురువు వెంట శిష్యుడు వెళ్తాడా లేదా? ఆయన కూడా గురువు అయి ఉన్నాడా? రాజు వెనక సేవకుడు వెళ్తాడా లేదా? వెళ్తాడు. క్షత్రియుని వెనకాల శూద్రుడు వెళ్తాడా లేదా? ఇవన్నీ సమాన స్వభావం సమాన వ్యక్తిత్వమా? వేరువేరుగా ఉండే అవకాశం కూడా మరి మొదట్లో చెప్పామంటే అది దాని సంగతి వేరేది కదా. భిన్న స్వభావకేష్టపి హి అనుకారో దృష్టి. భిన్న స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఒకరి వెంట ఒకరి వెళ్తారు అనేది మనకు కనిపిస్తుంది లోకం లోపల. ఎక్కడంటావా? యదా సుతప్తో అయప్పిండో అగ్ని అనుకృతిరగ్నిం దహంతం అనుదహతి. ఒక ఇనుప గుండును అగ్నిలో వేసాము, అగ్నిలో వేసినందువల్ల అది కూడా ఏర్పైంది. ఆ దహించేదాన్ని అనుసరించి వెళుతుందా లేదా? ఇది కూడా కాలుతుందా లేదా? ఇది కూడా ప్రకాశాన్ని ఇస్తుందా లేదా? ఇస్తుంది. అసలు అయప్పిండం ఏంటిది? దానికి చల్లతత్వము, అది అగ్ని ఏమో వేడి తత్వము. మరి ఒకదాని వెంట ఇప్పుడు ఒకటి ఉందా లేదా? సమాన స్వభావం అవి రెండు. ఆ వేరు స్వభావము, చల్లదనం వేరు స్వభావము. అందువల్ల దాన్ని అనుసరించి దహంతం అనుదహతి. భౌమం వారజో వాయుం. ఇక్కడ నుంచి మరి పెద్ద గాలి వచ్చింది అనుకోండి, గాలికి పరిగెత్తే స్వభావం ఉందా లేదా? భూమికి ఉందా? మరి దాన్ని అనుసరించి భూపరిమాణాలు పరిగెత్తున్నాయా లేవా? పరిగెత్తే స్వభావం దానిది, పరిగెత్తని స్వభావం దీనిది. పరిగెత్తే స్వభావం కాని దాని వెంట పరిగెత్తని స్వభావం కలిగింది కూడా వెళ్తుందా లేదా? మరి సమానమైన స్వభావం కలిగిన వాళ్ళే ఒకరిని అనుసరించి ఒకరు వెళ్తారన్నారు. అది ఇప్పుడు సిద్ధించిందా? సిద్ధించడానికి అవకాశము అగ్నిని అనుసరించి ఆ పిండం ఎట్లాగైతే పోయిందో, వాయువుని అనుసరించి పృథ్వీ యొక్క పరమాణులు ఎట్లయితే పోయినాయో, అట్లాగే సమాన స్వభావమే కాకుండా విరుద్ధ స్వభావం కలిగినవి కూడా ఒకరి వెంట ఒకరు పోతారనేది కూడా ఇక్కడ ప్రసిద్ధము అయింది. అనుకృతేరిత్యనుభాన అనుసూచత్. అనుకృతి అంటే అర్థం ఏంటి? అనుభానం, దాన్ని అనుసరించి ప్రకాశించడం. అనుకృతి అంటే అర్థం ఏంటిది? ఇక్కడ అనుసరించి వెళ్ళడం కాదు, దాని యొక్క ప్రకాశాన్ని అనుసరించి ప్రకాశించడం. తస్య చేతి చతుర్థం పాదమస్య శ్లోకస్య సూచయతి. చతుర్థ పాదం ఏంటిది? తస్య భాషా సర్వమిదం భాతి. 22వ సూత్రంలో మొట్టమొదటి శ్లోకం వచ్చింది కదా, మంత్రము. నత్ర సూర్యోపాధి నచంద్ర తారకంలో 4వ పాదం ఏంటిది? తస్య భాషా సర్వమిదం భాతి. దాని యొక్క అర్థాన్ని ఇక్కడ సమన్వయం చేస్తున్నాడు. 4వ తస్య భాష సర్వమిదం భాతి. దాని యొక్క ప్రకాశం చేతనే ఇదం శబ్దం చేతి చెప్పబడే జడ జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది అని. ఇది తద్ధేతకం భానం సూర్యాదేరుచ్యమానం ప్రాజ్ఞమాత్మానం గమయతి. తద్ధేతకం అంటే దేని యొక్క ప్రకాశ కారణం చేత సూర్యాదులంతా కూడా ప్రకాశిస్తున్నాయో
అదేంటిది? ప్రాజ్ఞమాత్మానం గమయతి, ప్రాజ్ఞుడైన ఆత్మను మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే సూర్యుని కంటే కూడా మించిన ప్రకాశం కలిగిన వాడు, స్వయం ప్రకాశం కలిగిన వాడు ప్రాజ్ఞాత్ముడు. ఆ ప్రాజ్ఞాత్మ ప్రకాశాన్ని అనుసరించి సూర్యాదులంతా కూడా ప్రకాశిస్తుంటారు అనేదాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తద్దేవా జ్యోతిషాం జ్యోతి ఆహుర్యోపాసతే అమృతం. దేవా, దేవ అంటే ద్యోతనాథ్, దేవ అంటే ఇంద్రియాలంతా కూడా జ్యోతిషాం జ్యోతి, జ్యోతులన్నిటికంటే కూడా జ్యోతి అంటే ప్రకాశించే వాటికంటే కూడా ప్రకాశించేది. ఆహుర్యోపాసతే అమృతం, ఎవరైతే ఆ ప్రకాశానికంటే కూడా ప్రకాశించే వాటికంతా కూడా ప్రకాశమైన ఆ తత్వాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు అమృత స్వరూపాన్ని పొందుతారు అన్నారు. అప్పుడు సూర్యుని ప్రకాశాన్ని చేస్తామా? చంద్రుందా, అగ్నిదా, లేదా నక్షత్రాలదా, లేదా ప్రాజ్ఞుడిదా? అది ఇది ఈ ప్రాజ్ఞమాత్మానం ఆమనంతి. ఈ యొక్క బృహదారక మంత్రం లోపల ప్రాజ్ఞుడైన ఆత్మనే జ్యోతిస్వరూపంగా చెప్పబడింది గాని దానికంటే భిన్నమైన ఏ ధాతువును కూడా చెప్పలేదు. తేజో అంతరేణ సూర్యాది తేజో విభాతి ఇది అప్రసిద్ధం విరుద్ధంచ తేజో అంతరేణ తేజో అంతరస్య ప్రతిఘాతాతో. ఒక తేజస్సు ఇంకొక తేజస్సు చేత ప్రకాశిస్తుంది అంటే అది విరుద్ధం. ఒక తేజస్సు ఇంకొక తేజస్సు చేత ప్రకాశిస్తుంది అంటే అది విరుద్ధం. కాబట్టి ప్రసిద్ధం విరుద్ధం తేజో అంతరేణ తేజో అంతరస్య ప్రతిఘాతాతో అథవా న సూర్యాదీనామేవ శ్లోక పరిపఠితానాం ఇదం తద్ధేతుకం విభానం ఉచ్యతే. లేదా శ్లోకంలో చెప్పబడింది సూర్యుడిని ఒకవేళ తీసుకుంటా ఉంటామేమో, లేదు అతను తీసుకున్న దానికి వీళ్ళు ఎందుకంటావా సర్వమిదం అన్నాడు. సర్వమిదం అంటే కనిపించే చరాచర జగత్తంతా కూడా అన్నాడు. కనిపించే చరాచర జగత్తంతా కూడా సూర్యునితో ప్రకాశిస్తుందా? సూర్యప్రకాశం లేకుండా ఉండేది ఎంతో ఉంది, ప్రకాశించేటివి ఉన్నాయి, ప్రకాశించకుండా ఉండేటివి కూడా ఉన్నాయి. అందువల్ల అవిశేష శృతే సర్వస్యైవ అస్య నామరూప క్రియాకారక ఫలజాతస్య యాభివ్యక్తి సా బ్రహ్మజ్యోతి సత్తా నిమిత్త. సర్వం అంటే అర్థమేమి? నామము, రూపము, క్రియ, కారకము, ఫలం, ఇన్నిటితో కూడు. నామము వస్తు యొక్క నామము, రూపము వస్తు యొక్క రూపము, క్రియ వస్తువులో జరిగే చలనము, కారకము అంటే ఆ క్రియ చేయించేది, తర్వాత ఇవన్నీ చేసినందులో వచ్చే ఫలము వేరే వస్తుందా లేదా? ఇవన్నీ కూడా సూర్యునితో అభివ్యక్తం అవుతాయా? కాకపోతే సూర్యుని అనుసరించి పనులు చేసుకుంటూ ఉంటారు అంతేను. కానీ ఫలము సూర్యుడు ఇస్తాడా? ఫలం ఇచ్చేది ఎవరు? దానికి సంబంధించింది వేరే ఒక తత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా యా అభివ్యక్తి స బ్రహ్మజ్యోతి సత్తా నిమిత్త. ఇవన్నీ కూడా దేని ద్వారా అయితే వస్తున్నాయో, దేని ద్వారా అభివ్యక్తం అవుతున్నాయో, దేని ద్వారా తెలియవస్తున్నాయో అదేంటిది? బ్రహ్మజ్యోతి సత్తా నిమిత్త. బ్రహ్మజ్యోతికి సంబంధించిన సత్తానే కానీ సూర్యాది జ్యోతికి సంబంధించిన సత్తా కాదు అనేదాన్ని నిర్ణయము చేశారు. అందువల్ల నతత్ర సూర్యోభాతి, సూర్య తను చెప్పబడింది కదా, తత్ర అంటే ఆ ప్రజ్ఞారూపమైన తత్వంలో సూర్యుడు ప్రకాశించలేడు. ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశంలో అగ్ని ప్రకాశం మనకు కనిపిస్తుందా? ట్యూబ్లైట్ ఏంటి ప్రకాశం వస్తుందేమో, రాదు. చంద్రుని యొక్క ప్రకాశం వస్తుందా? అసలు కనిపించకుండా పోయాడు ఆయన. నక్షత్రాలు ఇంకా దూరము. మరి సూర్యుని యొక్క ప్రకాశంలోనే అవి అంతర్భూతమైనప్పుడు సూర్యుడు కూడా ఆ తత్ర అంటే ప్రజ్ఞామాత్రం లోపల ప్రకాశాన్ని ఇవ్వలేడు. నతత్ర సూర్యోభాతి ఇది చ తత్ర శబ్దం ఆహరన్ ప్రకృత గ్రహణం దర్శయతి. శబ్దం ఆహరణ అంటే ఆ శబ్ద తత్ర శబ్దం. తత్ర అనే శబ్దం ఏం చెప్తుంది అంటే ఆ పరమాత్మయందు సూర్యుడు ప్రకాశించలేడు. ఆ తత్ర అనే శబ్దాన్ని అనుసరించినందువల్ల అక్కడ సూర్యుడు చంద్రాదులంతా కూడా ప్రకాశించలేదు. ప్రకృతించ బ్రహ్మ యస్మిన్ దేవు పృథివీ చాంతరిక్షం ఓతం. ఆ ప్రజ్ఞాస్వరూపమైన బ్రహ్మమందే ఏంది ఈ దేవు పృథివ్యాదులంతా కూడా ఓతప్రోతమై ఉన్నారు అని. దేవు పృథివీ అంతా కూడా ఓతప్రోతమై ఉన్నారని మనకు శృతి చెప్తుంది.
అంతేకాకుండా ఆ తర్వాత కూడా శృతి ఏం చెప్పింది మనకి, హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్ యద్ ఆత్మవిదో విదు. విషయం ఏంటి? హిరణ్మయే పరే కోశే. హిరణ్మయం అంటే బంగారు. బంగారుతో కూడుకున్న పరకోశమందు విరజం అంటే రజోగుణరహితమై, బ్రహ్మ వ్యాపకమైన తత్వము, నిష్కలం అంటే ఏ కళ కూడా లేకుండా, ఏ ఆకారత లేకుండా అది ప్రకాశిస్తుంది. ఆ బంగారు కోశమందు రజోగుణాది రహితం. రజోగుణం అంటే ఏంటిది? మాయా అనుకోండి. మాయారహితమైన తత్వము నిష్కలమై తచ్చుభ్రం, శుభ్రం అంటే పుణ్యపాపాది రహితమై ఉండి, జ్యోతిషాం జ్యోతి ఏదేది లోకంలో ప్రకాశిస్తుందో వాటికంతా కూడా ప్రకాశ రూపమై ఉండి, తద్ యద ఆత్మవిదో విదు ఉంది అని ఎవరు చెప్తున్నారు? ఆ స్వరూపాన్ని తెలిసిన మహానుభావులు చెప్తూ ఉన్నారు. ఆత్మవిదో విదు. ఈ రంగా హిరణ్మయ కోశం లోపల జ్యోతిషం అంటే అర్థం ఏమైంది? సూర్యుడు కూడా జ్యోతే కదా. దానికి కూడా జ్యోతి అంటే ఇప్పుడు సూర్యాదులంతా కూడా ఎగిరిపోయారా? ఉన్నారు. అందువల్ల నతత్వ సూర్యోపాతి నా చంద్రతారకం నేమాకు విద్యుతో కుదితమకుని తమేవ భాంతమన భాతి అని ఈ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడింది. ఏ ధాతువు కాదు, ప్రాజ్ఞ రూపంలో ఉన్న పరతత్వమే తప్ప ఇవన్నీ కావనే దాన్ని ఈ సూత్రం ద్వారా నిరూపణ చేశారు. తర్వాత ఈ మంత్రం ద్వారా కూడా నిరూపణ చేశారు. తర్వాత కథం జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకంతా కూడా జ్యోతి అని ఎలా చెప్పగలుగుతావు నీవు అంటే